ఈరోజు మనము మన హెల్త్‌కి ఎంతో మేలు చేసి నువ్వుల లడ్డూని తయారు చేసుకుందాము. డ్రై ఫ్రూట్స్‌ని రీప్లేస్ చేస్తుంది నువ్వులు. అంత మంచిది. ఒక స్టీల్ ప్లేట్‌కి కొంచెం ఘీ రాసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఒక కప్పు నువ్వులను వేసి లో ఫ్లేమ్‌లో గాని, మీడియం ఫ్లేమ్‌లో గాని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. డైరెక్ట్‌గా ఫ్రై చేసుకొని గూడా తినొచ్చు. చిన్న పిల్లలు అలా తినరు కాబట్టి మనం లడ్డూలాగా చేస్తే ఈజీగా తినేస్తారు. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ నువ్వులను ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. లో బీపీ ఉన్నవారు, థైరాయిడ్ ఉన్నవారు, బ్లడ్ తక్కువగా ఉన్నవారు, చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు, హౌస్ వైఫ్ ఇలా ఎవ్వరైనా తినగలిగే రెసిపీ అన్నమాట ఇది. ఇప్పుడు అదే పాన్ లో ఒక స్పూన్ ఘీ వేసుకోవాలి. ఘీ మెల్ట్ అయిన తర్వాత ఒక కప్పు బెల్లం వేసి లో ఫ్లేమ్ లోనే, మీడియం ఫ్లేమ్ లో, హై ఫ్లేమ్ లో అస్సలు పెట్టకూడదు. లో ఫ్లేమ్ లో కలుపుతూ ఉండాలి. బెల్లం మెల్ట్ అయిన తర్వాత 1 మినిట్ వరకు లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్‌లో వాటర్ తీసుకొని కొంచెం ఒక 2 డ్రాప్స్ బెల్లం వేసి ఇలా ముద్దగా చేసి చూడాలి. ఇలా లడ్డూలాగా వస్తుంది. తర్వాత 4 ఇలాచీలు వేసి ఒకసారి కలుపుకోవాలి. మనం ముందుగానే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న నువ్వులను వేస్తూ కలుపుకోవాలి. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని స్పీడ్‌గా మొత్తం బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. వెంటనే ఘీ రాసుకున్న ప్లేట్‌లోకి తీసుకోవాలి. 30 సెకండ్స్ ఫ్యాన్ గాలి కింద అలా వదిలేయండి. తర్వాత చేతికి ఘీ గానీ, కోకోనట్ ఆయిల్ గానీ, వాటర్ గానీ రాసుకొని లడ్డూ చేయాలి. ఇలా లడ్డూ చేసుకున్న తర్వాత వీటిని ఒక స్టీల్ జార్‌లో లేదా గ్లాస్ జార్‌లో వేసుకొని 7 డేస్ నుంచి 20 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే చాలా సింపుల్‌గా, టేస్టీగా ఉంటుంది. ఈజీ ప్రాసెస్‌లో చూపిచ్చాను. థాంక్ యూ.